ఓజోన్ లేకపోతే డేంజర్ జోనే. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గంగశేఖర్ రెడ్డి. అడవులు వనాలు కాపాడుకుందాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. స్నేహిత అమృతస్థం సేవా సమితి అధ్యక్షులు రాజు. సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ డే సందర్భంగా ముందస్తు శుక్రవారం కోమనందల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు స్నేహిత అమృతస్థం సేవా సమితిల సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులచే పాఠశాల నుండి గ్రామ నడిబొడ్డు వరకు ఓజోన్ దినోత్సవ సందర్భంగా భారీ ర్యాలీ జరిగింది. అనంతరం అక్కడ విద్యార్థులతో మానవహారంగా ఏర్పాటు చేసి ఓజోన్ పొర వల్ల కలిగే లాభ నష్టాలను తెలియజేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గంగశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఓజోన్ లేకపోతే మానవాళి డేంజర్ జోన్ కాబట్టి విద్యార్థులు ఓజోన్ పట్ల అవగాహన పెంచుకొని ఓజోన్ పట్ల కలిగే లాభ నష్టాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. బయాలజీ ఉపాధ్యాయులు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఓజోన్ గురించి విపులంగా వివరించడమే కాక మన పాఠశాల ఉపాధ్యాయ బృందం కోరిక మేరకు ప్రొద్దుటూరు శ్రీ చక్ర బ్యాగ్స్ అధినేత మార్తల సుదర్శన్ రెడ్డి పాఠశాల విద్యార్థులందరికీ తమ సంస్థ తరపున సేవా దృక్పథంతో క్లాత్ బ్యాగులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్నేహిత అమృతస్థం సేవా సమితి అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, మొక్కలు నాటకుండా ఉన్న చెట్లను నరకడం, అడవులు వనాలు నాశనం చేయడం, ప్లాస్టిక్ను విరివిగా వాడటం వల్ల కాలుష్య పరికరాలు విస్తృతంగా వినియోగించడం లాంటి మానవ తప్పిదాలతో భవిష్యత్ తరాలకు పెనుముప్పు రాకుండా ఉండాలి అంటే అడవులను కాపాడుకోవాలి, విరిగా మొక్కలను నాటాలి, వనాలుగా చూడాలి, ప్లాస్టిక్ వాడకం నిరోధించాలి, కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. పాఠశాల నుండి మొదలైన ర్యాలీలో సేవ్ ఓజోన్ సేవ్ లైఫ్, పచ్చని చెట్లు, ఓజోన్ మిత్రులు, ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, బట్ట సంచులే ముద్దు, జీరో ఓజోన్ జీరో లైఫ్ వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు తయారు చేసిన ఓజోన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే నినాదాల ఫ్లెక్ కార్డులను, ఓజోన్కు చిహ్నంగా గొడుగులను ర్యాలీలో ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం నారాయణస్వామి, ఉమాదేవి, భాస్కర్, నాగార్జున రెడ్డి, నాగార్జున మరియు నేత్రది టెక్నీషియన్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు. మామూలు కొడుకు వాళ్ళు చీపే కొడుకు వాళ్ళు మామూలు కొడుకు వాళ్ళది ఇది వస్తుంది అదే తిరిగిపోయింది
పచ్చని చెట్లు పచ్చని చెట్లు సేవ్ ఓజోన్ సేవ్ ఓజోన్ సేవ్ జీరో ఓజోన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ పచ్చని చెట్లు పచ్చని చెట్లు Plastic bags. Plastic bags. Plastic bags. Plastic bags. Cloth bags. Cloth bags. Cloth bags. పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు సేవ్ ఓజోన్ సేవ్ ఓజోన్ సేవ్ ఓజోన్ సేవ్ ఓజోన్ జీరో ఓజోన్ జీరో ఓజోన్ జీరో ఓజోన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు సేవ్ ఓజోన్ సేవ్ ఓజోన్ సేవ్ ఓజోన్ సేవ్ ఓజోన్ సేవ్ ఓజోన్ జీరో ఓజోన్ జీరో ఓజోన్ జీరో ఓజోన్ జీరో ఓజోన్ జీరో ఓజోన్ సేవ్ ఓజోన్ సేవ్ ఓజోన్ సేవ్ ఓజోన్ సేవ్ ఓజోన్ పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ అనగా రేపు ఓజోన్ దినోత్సవం. మరి ముందస్తుగా ఎందుకు మనం జరుపుతున్నామంటే ముందస్తుగా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కనీసం ముందు రోజే మన కార్యక్రమం చేసే రేపు ఓజోన్ డే సందర్భంగా మన వాళ్ళు కూడా దీని పట్ల ఒక అవగాహన కలిగి ఉంటారనే ఉద్దేశంతో ముందు రోజే చేయడం జరుగుతుంది. ఓజోన్ ఏమి లేదు, సూర్యుడికి భూమికి మధ్యలో ఒక పొర ఉంటుంది, ఓజోన్ పొర అనేది ఉంటుంది. ఈ ఓజోన్ పొర వల్ల మనకు లాభాలేంటి నష్టాలేంటి ఆలోచించినట్లయితే ఓజోన్ పొర ఉన్నట్లయితే ఇది గొడుగులాగా. ఇప్పుడు ఈ గొడుగు ఉంటే మనకు ఎండ రక్షణ ఎలా ఇస్తుందో అదేవిధంగా ఓజోన్ పొర ఉన్నట్లయితే కనుక సూర్యుని నుంచి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిపై రాకుండా ఆ గొడుగులాగా ఓజోన్ పొర అనేది రక్షిస్తుంది. దానివల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే మనకు ఆరోగ్యరీత్యా కావచ్చు, పంట మొక్కలకు ఆరోగ్యరీత్యా కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉంటాం. ఇది 1980కి ముందు మన పరిస్థితి అలాగుండేది. మరి ఓజోన్ పొర చిరిగిపోతే ఏంటి మనకు నష్టాలు అంటే, ఓజోన్ పొర చిరిగినట్లయితే మనకు ఇలాగా గొడుగు ఎలాగైతే ఇలాగా చిరిగిపోయిందో, ఈ చిరిగిపోయినప్పుడు దీని నుంచి మనకు ఎండ వస్తుందే లేదా, ఆ విధంగా అతినీల లోహిత కిరణాలు అనేటువంటివి నేరుగా మన పైపున వచ్చి మన వైద్యుకి రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా పంట మొక్కల మీద కూడా నేరుగా పడేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మన మీదకి రావడం వల్ల ఏమవుతుంది, కళ్ళు పాడైపోతాయి, తర్వాత వచ్చి చర్మ క్యాన్సర్ వచ్చేటువంటి వ్యాధులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది, తర్వాత చర్మ వ్యాధులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. తర్వాత మనకు అదే గన ఈ మొత్తం పర్యావరణ పొల్యూషన్ అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. మరి ఓజోన్ పొరను మనము రక్షించుకోవాలనే ఉద్దేశంతో మాంట్రియల్ ఒప్పందం అనేటువంటిది కెనడాలో ఒకసారి జరిగింది. ఆ మాంట్రియల్ పట్టణంలో జరిగినటువంటి ఒప్పందం అక్కడ జరిగింది కాబట్టి మాంట్రియల్ ఒప్పందం అంటారు. దానివల్ల ఏమి, అన్ని దేశాలు సంతకాలు చేశాయి. సెప్టెంబర్ 16వ తారీఖున
మనము ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకున్నాం. మనము ఎందుకు ఈ ఓజోన్ చినిగిపోతుందంటే చెట్లు అన్ని నాశనం చేసినారు మనకు. తర్వాత మన ఇండ్లలో వాడేటువంటి ఫ్రిడ్జ్లు, ఏసీలు, అదేవిధంగా మనము మోటార్ వాహనాలు, ఫ్యాక్టరీలు, వీటి నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ వల్ల, తర్వాత మన ప్లాస్టిక్ వాడడం వల్ల భూతాపం పెరిగి, తర్వాత ఫ్రిడ్జ్ల నుంచి క్లోరో కార్బన్లు అనేటువంటివి రిలీజ్ కావడం, ఇవన్నీ పోయి ఓజోన్ పొరను ఛిద్రం చేస్తున్నాయి. అంటే ఒక మానవుడే వీటన్నిటినీ నాశనం చేస్తున్నాడు. కాబట్టి మనము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన ఓజోన్ దినోత్సవం రోజున మనము ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరిలో అవగాహన కల్పించి మనము మొక్కలు నాటడం అనేటువంటిది ప్రథమ కర్తవ్యంగా తీసుకోవాలి. ఈరోజు మనం చూడండి, ఎండకి ఇక్కడ నిలబడలేకున్నాం. అదే మనకు ఒక గొడుగు వస్తే, లేదంటే ఒక చెట్టు కింద ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటామో మనం ఆ విధంగా ఉండాలన్నా. తర్వాత పంట మొక్కల పైన కూడా ఈ చిరిగిన ఓజోన్ పొర నుంచి వచ్చేటువంటి కిరణాలు, అల్ట్రావైలెట్స్, అతినీలు లోహిత కిరణాలు పడడం వలన అక్కడ కూడా ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సమయక్రియ జరగదు. మొక్కల ఆహారాన్ని తయారు చేసుకోలేవు, పంటల దిగుబడి తగ్గిపోతుంది. ఈ విధంగా మానవాళికి విధంగా పంటల పరంగా అన్ని విధాలు నాశనం. కాబట్టి కనీసం ఈ రోజు నుంచైనా మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాం. ఆ ప్లాస్టిక్ వచ్చి మీరు ఎక్కడైనా మన్ను తీసి పూడ్చిపెట్టండి, 1000 సంవత్సరాలైనా కూడా అది అలాగే ఉంటుంది. ఎప్పుడైనా మనము భూమిలో కలిసిపోయేటువంటివే మనం ఉపయోగించాలి తప్ప భూమిలో కలవనటువంటి వ్యర్థ పదార్థాలను ఈజీగా ఉంటుందని మన ప్లాస్టిక్ బ్యాగులను వీటిని వాడద్దు. ఫ్రిడ్జ్లు వాడకమందు కూడా బాగా తగ్గించేసేయాలి, ఏసీలు తగ్గించేసేయాలి. ఈ ఏసీలు తగ్గాలంటే మరి చెట్లు బాగా అభివృద్ధి చేసుకోవాలి. చెట్లు నరికేవాడే కానీ నాటేవాడు లేడు. కాకపోతే నరికేవాడు నరుకుతుంటే మనటోళ్ళము నాటాలి. బర్త్డే రోజు ఆ బేకరీలకు పోయే బదులు ఒక మంచి మొక్కను నాటండి. ఈ పిల్లల్లో అవగాహన కలిగి మన కుటుంబంలో కూడా ఇప్పుడు అందరికీ శ్రీచక్ర బ్యాగ్స్ వాళ్ళు, ప్రొద్దుటూరు వాళ్ళు, మార్తల సుదర్శన్ రెడ్డి ఆయన వచ్చి మన అందరికీ కూడా బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరో మనం ఎవరో అక్కడ నుంచి మీ అందరికీ పంపించడం కారణం, రేపటి నుంచి మన స్కూల్ పిల్లలైనా ఇంట్లో అమ్మా నాన్నకు చెప్పి ఆ బ్యాగ్ ఇచ్చి వాళ్ళను బజారుకు వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళండి. తర్వాత మీరు కూడా ఆ బ్యాగ్ తీసుకపోతే మనకు ఒక గౌరవం ఉంటుంది, మన స్కూల్ పేరు ఉంది. తర్వాత వచ్చి పర్యావరణ హితమైనటువంటి బ్యాగ్ అది. ఇటువంటి వాడాలనే ఉద్దేశంతో మనం ఈ ఓజోన్ పొర గురించి కంప్లీట్గా ఒక అవగాహన రాలనే ఉద్దేశంతో ఈరోజు మనము మన పాఠశాల తరఫున మన ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గంగశేఖర్ రెడ్డి గారు అయితేనేవి, తర్వాత ఉపాధ్యాయ బృందం అందరూ, మేడము అందరూ సహకారంతో, మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేసుకున్నాం. అలాగే మన స్నేహిత అమృతాస్తం రాజు కూడా చాలా రిస్క్ తీసుకొని పులివెందుల నుంచి మన కోసం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి, వారి టీం కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.